ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా గురువు దైవం మాత్రమే కాదు, మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి ఒక శక్తి. ఎందుకంటే మానవుడు ఎప్పుడూ కూడా అనేక విషయాల్లో కృంగిపోతూ ఉంటాడు. అటువంటి కృంగిపోయేటువంటి సందర్భంలో నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపి నీవు వెళ్ళాల్సినటువంటి దారిని చూపేటువంటి వారు శ్రీ సాయిబాబా. మన నిత్య జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి అనేక సమస్యలు, అనేక సంకటాలను బాబా ఎంతో చాకచక్యంగా వాటిని నివారిస్తారు. అందువల్లనే ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనందరము కూడా గొప్ప ఆత్మస్థైర్యంతో ఉండగలుగుతున్నాం. ఆత్మస్థైర్యం లేనటువంటి జీవితము ఎందుకు కూడా కొరగానటువంటిది. ఎప్పుడూ కూడా బాధతో, అసంతృప్తితో ఉండేటువంటి వారు ఈ మానవ జన్మను ఏమాత్రం కూడా సార్థకం చేసుకోలేరని చెప్పి శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తుంది. శ్రీ సాయి సచ్చరితలోని 26వ అధ్యాయం ఎంత అద్భుతమైనటువంటిదంటే, మానవుడిగా నువ్వు పరిపూర్ణత్వాన్ని సాధించి గురు చరణాల్లో నువ్వు లీనం కావడానికి నీవు ఎలా ఉండాలనేటువంటిది 26వ అధ్యాయం తెలియజేస్తుంది. ఈ 26వ అధ్యాయంలో హేమాడ్ పంత్ ఒక మాట రాస్తారు. బాబా, మాలో నేను అనేది ఇక ముందు లేకుండా మీరే మమ్మల్ని కాపాడాలి. ఎందుకంటే సద్గురువును ఆశ్రయించిన తర్వాత నేను అనేటువంటిది ఉండదు. సద్గురువు మన జీవితంలోకి వచ్చిన తర్వాత అంతా తనే అని చెప్పి బాబా అంటారు. ఎందుకంటే మన ఇచ్చ ప్రకారము ఏది కూడా జరగదు. కాబట్టి మనలో ఎప్పుడైతే నేను అనేటువంటిది తొలగిపోతుందో సద్గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు, శరీర అభిమానం అనేటువంటిది ఏమాత్రం కూడా సద్గురు చరణాల వద్ద పనికిరాదు. హేమాడ్ పంత్ చెప్తారు కదా, శరీరానికి కావలసినటువంటి ఆలనా పాలనా చూస్తూ నీ యొక్క మనస్సు, తనువు రెండూ కూడా గురు చరణాల్లోనే లయం కావాలి అని చెప్పి చెప్తారు. అది 100% వాస్తవం. అంతేకాదు, సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత సుఖ దుఃఖాలనేటువంటివి మనకు ఏమాత్రం కూడా తెలియకూడదు. సుఖము తెలియకూడదు, దుఃఖము తెలియకూడదు. ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి మనకు తెలియలేదనుకోండి, ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి స్థితిలో మనం ఉంటాం. సుఖంగా ఉన్నప్పుడు సంతోషంతో మిడిసిపడిపోము, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోము. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు మనకు తెలియకుండా పోవాలి. ఈ విధంగా బాబాను మనము వేడుకోవాలి. ఎవరమైతే సుఖ దుఃఖాలను తెలియకుండా ఒకే రీతిన మన జీవితం కొనసాగుతూ ఉంటుందో, ఒక న్యూట్రలైజ్డ్గా, బాబా యొక్క జీవితం కూడా చాలా న్యూట్రలైజ్డ్గా ఉంటుంది. బాబా వద్దకు ఏ ఒక్కరూ కూడా రాని రోజు కేవలం ద్వారకామయిలో కూర్చొని తన పక్కన ఉన్నటువంటి ఆ శునకాలను, కుక్కలను నిమురుతూ పిల్లులకు ఆహారం పెడుతూ ఉన్నప్పుడు ఏ స్థితిలో వారు ఉన్నారో వారి వద్దకు కోట్లాది రూపాయలు కలిగినటువంటి ఆసాములు, విద్యావంతులు, పండితులు వారి చుట్టూ చేరి అనేక రాజోపచారాలు చేసినా సరే వారి స్థితి మారలేదు. ఎప్పుడూ కూడా న్యూట్రలైజ్డ్గానే ఉన్నారు. కాబట్టి మన స్థితి కూడా ఎప్పుడూ కూడా న్యూట్రలైజ్డ్గా ఉండాలి. ఆ న్యూట్రలైజేషన్ ఎక్కడ, దానికి కేంద్రం ఏంటంటే సద్గురువు. మనకు కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా సరే మనము సంతోషం వైపు పారిపోకుండా, దుఃఖం వైపు మనము కృంగిపోకుండా ఎప్పుడూ కూడా న్యూట్రలైజ్డ్ స్థానమైనటువంటి గురు చరణాలనే ఆస్వాదిస్తామో అప్పుడు మనకు సుఖ దుఃఖాలు అనేటువంటి పెద్దగా మనకు తెలియవు. సచ్చరిత మన జీవితానికి ఎంత గొప్ప పాఠాలు నేర్పుతుందంటే, సచ్చరితలో చెప్పినటువంటి ఈ అంశాలను కనుక మనము బాగా మనస్సుకు పట్టించుకుంటే ఖచ్చితంగా సుఖ దుఃఖాలు అనేటువంటి మనకు తెలియవు. చాలామంది దుఃఖం వస్తే అస్సలు తట్టుకోలేరు. కొడుకు మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్ వచ్చిందనుకోండి, ఎంత సంతోషంగా ఉబ్బి తబ్బుబ్బైపోతారో. అనుకోకుండా ఉద్యోగం పోతే అంతే ఎక్కువ స్థాయిలో నిరాశకు లోనవుతారు. దీనికి ఎవరు కారణం? ఉద్యోగం రావడానికి, ఉద్యోగం పోవడానికి, మరలా ఇంకొక ఉద్యోగం లభించడానికి ఎవరు కారణం? ప్రతిదానికి కూడా మనం ఆశ్రయించినటువంటి దైవమే కారణం. మనము కష్టం అనుభవిస్తున్నామంటే ఒకటే గుర్తు,
భగవంతుడికి మరింత దగ్గర అవుతున్నామని. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, కష్టకాలంలో ఉన్నావంటే దేవుడు నిన్ను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. ఆ విధంగా ఎప్పుడైతే మనకు కష్టం వస్తుందో, వచ్చిన ఉద్యోగం పోతుందో, పోయినటువంటి ఉద్యోగం స్థానంలో అంతకంటే ఉత్తమమైనటువంటిది నీ అబ్బాయికి అనుగ్రహించడానికి బాబా సిద్ధంగా ఉన్నారనేటువంటి దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఉద్యోగం వచ్చినప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు ఒకే రకమైనటువంటి స్థితిలో ఉండేటువంటి దాన్నే గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం అంటారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని హేమాడ్ పంత్ రాస్తారు. బాబా, మీ భజనల నుండి మమ్మల్ని దూరం చేయవద్దు. మీ భజన నుండి దూరం చేసేటువంటి సుఖాలు మాకొద్దు. అంతే కదా, బాబా యొక్క భజనలో స్మరణలో ఉన్నంత సుఖం ఒక్కసారి బాబాను తలుచుకుంటే మనకు కలిగేటువంటి పారవశ్యము, ఆనందము వస్తువులను చూసినప్పుడు అంత పారవశ్యం, ఆనందం కలగదు. ఎందుకంటే అవి అశాశ్వతమైనటువంటివి. నీ మనస్సు వాటి వైపు వెళ్ళినా సరే నీ బుద్ధి చెప్తుంది అవి అశాశ్వతమైనటువంటివి. నువ్వు రమించేటువంటి, ఆనందంగా ఉండేటువంటిది ఒక్క గురు కథాస్మరణంలో మాత్రమే అని చెప్పి నీ బుద్ధి నీకు తెలియజేస్తుంది. ఎవరైతే నిత్యము సాయి చరిత్రను పారాయణం చేస్తారో, అనుక్షణము వారి నామావర్తననే కథా సంకీర్తనగా భావించి నామాన్ని స్మరిస్తారో అటువంటి వారికి సుఖ దుఃఖాలనేటువంటివి ఉండవట. అంతేకాదు, వాటికి మించినటువంటి, అంటే కథాశ్రవణము, నామ సంకీర్తనకు మించినటువంటి సుఖం మరొకటి ఉండదు. మనం అనునిత్యము కూడా కథాశ్రవణము, నామ సంకీర్తన చేసేటువంటి మనస్సుకు ఖచ్చితంగా బాబా దగ్గరగా ఉంటారు. దగ్గరగానే కాదు, ఆయన ఎప్పుడూ కూడా మన మనస్సులోనే స్థిరంగా ఆసనం వేసుకొని కూర్చుంటారు. దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసా? మనస్సు చాలా చిన్నది, అంతేకాదు చంచలమైనటువంటిది. అటువంటి చంచలమైనటువంటి మనస్సులో ఆయన స్థిరచిత్తంతో కూర్చున్న తర్వాత ఇక మాయకు చోటు ఉండదు. మనము మాయ చూపెట్టేటువంటి సుఖాల వెంట మనం వెళ్ళం. మనకు కలిగేటువంటి ప్రయోజనం అదే. శ్రీ సాయి సచ్చరిత శ్రవణం, మననం మనకు అంతులేనటువంటి పరమార్థాన్ని చేకూరుస్తుంది. ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందంటే, ఎప్పుడూ కూడా బాబా మన ఎదుట కూర్చున్నట్టు. మనందరము సచ్చరితలో చదువుకుంటాం కదా, బాబా ఆసీనులైతే మహల్సాపతి వచ్చి విధిపూర్వకంగా పూజ చేసేటువంటి వాడు మొదట, ఆ తర్వాత దాదా కేల్కర్ వచ్చి పాదపూజ చేసేటువంటి వారు, జోగ్ హారతి సమయంలో బాబాకు పూజ చేసి హారతినిచ్చేటువంటి వారు అని చెప్పి చదువుతాం కదా. ఆ అనుభవము మనకు కూడా కలుగుతుంది. సచ్చరిత 26వ అధ్యాయాన్ని చదివినప్పుడు ఎంత గొప్ప పారవశ్యం మనకు కలుగుతుందంటే, ఇందులో హేమాడ్ పంత్ రాస్తారు, బాబా బాహ్యోపచార పూజల కంటే కూడా నీ ఆంతరంగిక పూజ మమ్మల్ని పరవశింపజేస్తుంది బాబా అని చెప్పి. ఎందుకంటే ఆ ఆంతరంగిక పూజలో స్వచ్ఛత ఉంటుంది. ఎంత స్వచ్ఛత ఉంటుందంటే, ఆనందాశ్రువులు అనేటువంటి వేడి నీటితో మీ చరణాలను నేను ప్రక్షాళన చేస్తున్నాను. మీరు చూడండి, ఈ ఆంతరంగిక పూజలో అన్ని వస్తువులు కూడా మనం వాడేటువంటివి అత్యంత పవిత్రంగా ఉంటాయి. బాహ్యోపచార పూజలో వాడేటువంటి వస్తువులు అంత పవిత్రంగా ఉంటాయో లేవో నాకు తెలియదు, కానీ ఈ ఆంతరంగిక పూజలో వాడేటువంటి వస్తువులన్నీ కూడా అత్యంత పవిత్రమైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి. ఇక్కడ ఏం రాశారు? ఆనందాశ్రువులు అనేటువంటి వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళన చేస్తున్నాను. బాబాను చూడగానే మనస్సులో పారవశ్యం కలిగి, ఉద్వేగం కలిగి, ఆ మనస్సు నుంచి పైకి ఉబికి వచ్చినటువంటి ఆ ఆనంద తడి ఎంత గొప్పదంటే అది వెచ్చగా ఉంటుంది. బాబాను చూడగానే జనించినటువంటి ఆ హృదయ జలము కంటే పవిత్రమైనటువంటిది ఏమైనా ఉంటుందా? మన పవిత్రమైనటువంటి హృదయం ఉప్పొంగడం ద్వారా వచ్చినటువంటి ఆ ఆనంద జరి అద్భుతమైనటువంటిది కదా. అందుకనే అంత పవిత్రమైనటువంటి మన
ఆనంద బాష్పాలనేటువంటి వేడి నీళ్ళతోటి నీ పాదాలను ప్రక్షాళన చేస్తున్నాను బాబా అని చెప్పి ఇక్కడ హేమాడ్ పంత్ చెప్పడం జరిగింది. నిర్మలమైనటువంటి ప్రేమ అనేటువంటి చందనాన్ని మీ శరీరానికి రాస్తున్నాను. చందనం ఇక్కడ వస్తువు కాదు, పదార్థం కాదు. ఏముంది అక్కడ పదార్థం? నిర్మలమైనటువంటి ప్రేమ. మన నిర్మలమైనటువంటి ప్రేమకు మించినటువంటి పవిత్రమైనటువంటి గంధం ఇంకొకటి ఉండదు కదా. ఆ నిర్మలమైనటువంటి ప్రేమనే రంగరించి మీకు చందనంగా రాస్తున్నాను బాబా అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. మీకు శ్రద్ధ అనేటువంటి మంచి వస్త్రాన్ని మీకు నేను కప్పుతున్నాను. శ్రద్ధకు మించినటువంటి పవిత్రమైనటువంటిది ఏమైనా ఉంటుందా? శ్రద్ధ జనించడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఈరోజు మన యాంత్రిక యుగంలో దేని పట్ల కూడా మనకు శ్రద్ధ కలగదు. కేవలం మనకు బాబా పట్ల, బాబా చరిత్ర మననం పట్ల, వారి నామ స్మరణ పట్ల మాత్రమే మనకు శ్రద్ధ కలుగుతుంది. అటువంటి శుద్ధమైనటువంటి శ్రద్ధ అనేటువంటి వస్త్రాన్ని మీకు నేను వస్త్రంగా సమర్పిస్తున్నాను. సాత్విక అష్టభావాలనే నిర్మలమైన అష్టదళాల కమలాన్ని అచంచలమైనటువంటి ఏకాగ్రత మనస్సుతో పావనమైనటువంటి మీ చరణాలకు సమర్పించి నేను ఫలితాన్ని పొందుతాను. ఇక్కడ అష్టభావాలు సాత్వికంగా ఉంటాయి. ఎవరికి సాత్వికంగా ఉంటాయి? మామూలుగా అష్టభావాలు మనల్ని అధోగతి పాలు చేస్తాయి. అవి పవిత్రంగా లేకపోతే ఆ మనకు వచ్చేటువంటి అష్టభావాల్లో రకరకాల కల్మషమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ ఎవరమైతే సద్గురువును మన హృదయంలో కొలువు చేసుకుంటామో వాళ్లకు కలిగేటువంటి అష్టభావాలు పూర్తిగా సాత్వికంగా ఉంటాయి. అందుకనే సాత్వికమైనటువంటి అష్టభావాలనే నిర్మలమైనటువంటి అష్టదళాల కమలాన్ని అచంచలమైన ఏకాగ్రత మనస్సుతో పావనమైన మీ చరణాలకు నేను సమర్పిస్తున్నాను. ఏదో బాబా దగ్గర పువ్వులు వేస్తున్నామంటే కాదు. ప్రతి పూజలో కూడా ఏకాగ్రత అవసరం. అందుకనే ఇక్కడ హేమాడ్ పంత్ రాస్తారు, ఏకాగ్రత మనస్సుతో పావనమైనటువంటి మీ చరణాలకు ఆ అష్టదళ కమలాలను నేను సమర్పిస్తున్నాను అని చెప్పి. ఇంత పవిత్రంగా ఉంటుంది ఆంతరంగిక పూజ అనేటువంటిది. శ్రద్ధా భక్తి అనేటువంటి బుక్కాను మీ నొసటన అద్ది దృఢమైన విశ్వాసమనే మొలతాడును మీ నడుముకు కడుతున్నాను. శ్రద్ధాభక్తి అనేటువంటి తిలకం, ఆ తిలకాన్ని వారికి నొసటన అద్ది. మనము పూజ చేసేటప్పుడు బాబాకు గంధం పెట్టి బొట్టు పెడతాం కదా. ఇక్కడ మనము మన శ్రద్ధాభక్తినే తిలకంగా చేసి వారి నుదటన పెడుతున్నాం. శ్రద్ధాభక్తికి మించినటువంటి పవిత్రమైనటువంటిది, శుచీకరమైనటువంటిది మరొకటి ఏదీ ఉండదు. అంతేకాదు దృఢమైనటువంటి విశ్వాసం అనేటువంటి మొలతాడును మీ నడుముకు కడుతున్నానంటారు. మొలతాడు సాధారణంగా అది చీకిపోదు, తెగిపోదు. మనము అది రంగు తేలిపోతే దాన్ని మార్చుకుంటాం తప్ప సాధారణంగా ఒక్కసారి మొలతాడు ముడివేస్తే అది అంత తేలికగా తెగదు. అందుకనే ఇక్కడ మన విశ్వాసం అంత దృఢమైనటువంటిది, మొలతాడంత దృఢమైనటువంటిది. అటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్నే మీకు మొలతాడుగా నేను చుడుతున్నాను బాబా. అంటే నా విశ్వాసం అంత బలమైనటువంటిది, అంత బలమైనటువంటి విశ్వాసాన్ని మీ పైన నేను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఆ విశ్వాసం అనేటువంటి మొలతాడు తెగిపోనటువంటిది. అది ఎప్పుడూ కూడా ఆ విశ్వాసం అనేటువంటి మొలతాడు మీ నడుముకు ఉంటుంది. అంత విశ్వాసాన్ని మీ పట్ల నేను పెంచుకున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాబాకు మనం చెప్తున్నాం. ప్రేమ ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంటుంది, ప్రకాశంగా ఉంటుంది. అందుకనే ప్రేమ అనేటువంటి రత్నాలతో మిమ్మల్ని నేను అలంకరిస్తున్నానని చెప్పి ఇక్కడ రాస్తారు. అంతేకాదు నా సర్వస్వాన్ని మీకు దిగదుడుపు దృష్టిగా తీసివేస్తాను.
అంటే మన సర్వస్వం ఎందుకు ఉపయోగపడుతుందంటే బాబాకు దిగదుడుపు దృష్టి తీయడానికి మాత్రమే పనికొస్తుంది. మనం అనుకుంటాం మన సర్వస్వము చాలా గొప్పది, మనం సంపాదించుకున్న పుణ్యం గొప్పది, మనం సంపాదించుకున్నటువంటి లౌకికపరమైనటువంటి సంపద గొప్పది అనుకుంటాం. అది కేవలం బాబాకున్నటువంటి దిగదుడుపు దృష్టి తీయడానికి మాత్రమే అది పనికొస్తుంది. ఆ అదృష్టాన్ని నాకు ఈ బాబా, నా సర్వస్వాన్నంతా మూట కట్టి దానితో నీకు దిగదుడుపు దృష్టి తీస్తాను బాబా, అది అందుకు మాత్రమే పనికొస్తుంది. ఇదేం పెద్ద విలువైనటువంటిది కాదు నా సర్వస్వం, కేవలం మీకు దిష్టి తీయడానికి అది పనికొస్తుంది. మీ నామస్మరణ ద్వారా, మీ చరిత్ర స్మరణ ద్వారా నేను ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నానని చెప్పి నేను అనుకుంటాను. కాదు బాబా, అది కేవలం మీకు దిగదుడుపు దిష్టి తీయడానికి మాత్రమే పనికొస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. పంచ ప్రాణాలనే మీకు వింజామరులుగా నేను వీస్తున్నాను. మన పంచ ప్రాణాలు ఎప్పుడూ కూడా బాబా చుట్టే తిరుగుతూ ఉంటే ఆ పంచ ప్రాణాల నుంచి వచ్చేటువంటి ఆ గాలి ద్వారా, వాయువు ద్వారా మీకు నేను వింజామరలను విసురుతున్నాను అని అంటారు. ఇక్కడ ఇంకో గొప్ప పదం రాయబడ్డది, మీ తాప నివారణ కోసం తన్మయత్వం అనేటువంటి గొడుగును పడతాను. ఎంత గొప్ప మాట కదా ఇది. మనకు ఏదైనా తన్మయత్వం కలిగిందనుకోండి, శరీరం ఒక్కసారిగా తేలికెళ్ళిపోయి ఇలా విచ్చుకుంటుంది. అలా విచ్చుకున్నటువంటి శరీరంతో, తన్మయత్వంతో విరబూసినటువంటి నా శరీరంతో నీకు నేను ఛత్రాన్ని పడుతున్నాను బాబా అని చెప్పి రాశారు. ఎస్, నిజంగా ఇవన్నీ మనము అనుభూతి చెందుతూ ఉంటే ఎంత గొప్పగా ఉంటాయంటే, తన్మయత్వం వచ్చినప్పుడు శరీరం విప్పుకుంటుంది కదా మనల్ది. ఆ విప్పుకున్నటువంటి ఆ శరీరంతో బాబాకు గొడుగు పడతాం మేము అని చెప్పి హేమాడ్ పంత్ ఇక్కడ ఎంత అద్భుతంగా రాశారు. నువ్వు బాబాకు ఛత్రం కావాలంటే ఎప్పుడూ కూడా బాబా స్మరణలో ఉన్నప్పుడు నీ శరీరం తన్మయత్వానికి లోను కావాలి. తన్మయత్వానికి లోనైనప్పుడు నువ్వు బాబా శిరస్సున ఛత్రం అవుతావు. అదే బాబా కోరుకునేటువంటిది. మా శ్రేయస్సు కోసం బాబా ఎప్పుడు మేము మా స్వానంద పూజ మీకు చేస్తాం. నా మనోభిష్టాలు తీరడానికి ఎల్లప్పుడూ నేను సాయి సమర్థాన్ని స్మరిస్తాను. ఈ మంత్రం ద్వారానే పరమార్థాన్ని సాధిస్తాను. ఆంతరంగిక పూజ చేసినా, మీరు బాహ్యోపచార పూజ చేసినా సరే, ఎప్పుడూ కూడా స్వ ఆనందం అనేటువంటిది మీ సొంతమయ్యి సాయి సమర్థ అనేటువంటి మంత్రాన్ని ఎప్పుడూ మరవకుండా ఉంటాము. అప్పుడు మాత్రమే మనకు పరమార్థ ప్రాప్తి కలుగుతుందనేటువంటి విషయాన్ని ఈ 26వ అధ్యాయం ద్వారా హేమాడ్ పంత్ మనలో ఉన్నటువంటి సద్గురు భక్తిని, ప్రేమను మరింత రెట్టింపు చేశారు. అంతేకాదు, నువ్వు ఏ గురువును ఆశ్రయించినా సరే ఆ గురువు చరణాల్లో మనం ఎలా స్థిరంగా ఉండాలి, ఆ చరణాలనే ఏ విధంగా స్థిరంగా పట్టుకొని ఉండాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఇక్కడ ఉంటుంది. ఒకసారి పంత్ అనేటువంటి భక్తుడు మిత్రుల ద్వారా షిరిడీకి వస్తారు. పంత్ అంతకుముందే ఒక గురువు ఆశ్రితుడు. చాలా కాలంగా మిత్రులు అడుగుతూ ఉంటారు, మనము షిరిడీకి వెళ్దాం, నువ్వు రా అంటే అనేక సంశయాలు కలిగినటువంటి పంతు వాయిదా వేస్తూ వస్తారు. కానీ మిత్రుల యొక్క అభ్యర్థనను తోసిపుచ్చలేక ఒకసారి వారితో పాటు షిరిడీకి వస్తారు. వచ్చి ఉదయం 11 గంటల సమయంలో ద్వారకామాయికి చేరుకొని బాబాను చూడగానే పంతు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. అపస్మారక స్థితిలో ఉన్నటువంటి పంతు పైన బాబా యొక్క కృపాదృష్టి పడింది. మిత్రులు పంతు మస్తకం పైన నీళ్లు జల్లితే అతనికి తెలివి వచ్చింది. తేరుకొని గాబరాగా లేచి కూర్చున్నాడు. నిద్ర నుండి అప్పుడే లేచినట్టు అనిపించింది. బాబా సర్వజ్ఞులు కదా. పంతుకు అప్పటికే గురువు ఉన్నాడని, ఆ గురువుకు వీరు శిష్యుడు అన్నటువంటి విషయాన్ని గ్రహించి అతనికి ధైర్యాన్ని, అభయాన్ని ప్రసాదించి అతని నిష్టను అతని గురువు యందే బాబా స్థిరపరిచారు. ఎలాంటి సందర్భంలోనైనా సరే మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు, ఎల్లప్పుడూ స్థిరంగా ఉండు, అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు అని చెప్పారు. పంతుకు అది బాగా అర్థమైంది. తన గురువు స్మరణకు వచ్చారు. సాయిబాబా యొక్క అనుగ్రహం జీవితాంతం కూడా అతనికి గుర్తుండిపోయింది. ఇక్కడ పంతుకు చెప్పినటువంటి 2 విషయాలు చాలా కీలకమైనటువంటివి. నువ్వు ఏ ఆశ్రయాన్ని అయితే పొందావో ఆశ్రయాన్ని విడవకుండా స్థిరమైనటువంటి విశ్వాసంతో ఉండన్నాడు. రెండవది,
అందరిలోనూ ఏకత్వాన్ని చూడన్నారు. నీ గురువు వేరు, నేను వేరు అనేటువంటిది ఎప్పుడూ కూడా భావించకూడదు. పంత్ అదే భావించాడు కదా, నేను ఆల్రెడీ ఒక గురువు ఆశ్రితుణ్ణి, అటువంటి నేను మళ్ళీ బాబా దగ్గరికి వస్తే నా గురువు ఆగ్రహిస్తాడేమో అని చెప్పి ఎప్పుడూ కూడా గురువు ఆగ్రహించడు. ఈరోజు అటువంటివన్నీ కూడా మనం పెట్టుకుంటున్నటువంటివి తప్ప, అక్కలకోట మహారాజు లాంటి వారే తన భక్తులను ఎంతోమందిని బాబా చరణాల వద్దకు చేర్చారు కదా. అందులో భిన్నత్వం ఎక్కడ ఉంది? బాబా నేను ఒకటని చెప్పారు కదా. అటువంటప్పుడు ఈ సమస్త లోకంలో ఉన్నటువంటి గురువులందరూ మహాత్ములందరూ ఒకటే అనేటువంటి భావనతో ఉండు. నువ్వు ఆ గురువును ఆశ్రయించినంత మాత్రాన నా దగ్గరికి వస్తే నీకేదో అరిష్టం కలుగుతుందనో గురువు ఆగ్రహిస్తాడని చెప్పి బాధపడకు, ఏకత్వాన్ని చూడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాబా చెప్పారు. ఈరోజు మనం కూడా బాబా మార్గంలో చాలామంది ఎలా అయిపోతామంటే, ఒక సత్సంగాల్లో మనం చేరితే ఆ సత్సంగానికే మనం పరిమితం కావాలనుకుంటాం. ఆ సత్సంగంలో కూడా అటువంటి ఆంక్షలు పెడుతున్నారు చాలామంది ఈ రోజుల్లో. ఇంకో సత్సంగానికి వెళ్ళనివ్వరు, ఆ సత్సంగాన్నే పట్టుకొని ఉండాలి. ఒక మందిరంలో సేవ చేస్తున్నాం అనుకోండి, ఆ మందిరానికే పరిమితమై ఉండాలి. వారు మళ్ళీ ఇంకో మందిరానికి పోకూడదు, అక్కడికి వచ్చేటువంటి వారు. ఇవన్నీ కూడా వింత పోకడలు. ఎందుకంటే బాబాయే ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు, ఎటువంటి గిరిగీయలేదు. అటువంటప్పుడు మనమెందుకు ఇటువంటి ఆంక్షలు పెట్టుకోవాలి? బాబా భక్తులు ఎప్పుడూ కూడా, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఆంక్షల చట్రంలో ఇరుక్కోకండి. అందుకనే మేము సాయి టీవీ ఆంక్షల చట్రంలో ఎవరిని పెట్టం. వరాల సాయి మందిరం ఆంక్షలు అనేటువంటి చట్రాన్ని ఎప్పుడు మేము గీయలేదు. ఎందుకనంటే ఎవరి మనస్సుకు ఎక్కడ సమాధానం దొరుకుతుందో, ఎవరి మనస్సుకు ఎక్కడ శాంతి లభిస్తుందో వారు అక్కడికి చేరుతారు. అంతే తప్ప బలవంతంగా మనం కట్టివేసుకోవడానికి ఇది బంజరదొడ్డి కాదు. ఆ విషయాన్ని వ్యవస్థలు నడిపేటువంటి వాళ్ళందరూ కూడా బాగా గుర్తుంచుకోండి. దీనివల్ల భక్తుల యొక్క పరమార్థము నెరవేరదు, మనం వ్యవస్థ నిర్వహించేటువంటి లక్ష్యము నెరవేరదు. ఎందుకంటే శ్రీ సాయిబాబాకు సంబంధించినటువంటి వ్యవస్థలు అంటే చాలా నిస్వార్థంగా ఉండాలి, ఆంక్షలు లేనటువంటి అక్కడ వాతావరణం ఉండాలి. ఇటువంటి వాతావరణమే ఉండాలి. నీకు నీ వ్యవస్థను అభివృద్ధి చేయదలుచుకుంటే, నీ వ్యవస్థకు పేరు చేయదలుచుకుంటే గుంపులుగా వచ్చేటువంటి భక్తులు తేరు, ఆయన దేవాలి కదా. బాబా తలుచుకుంటే ఎంత గొప్ప పేరు నీకు తెస్తాడంటే, ఎప్పుడు తెస్తాడు అది కూడా నువ్వు ఇటువంటి ఆంక్షల చట్టం లేనప్పుడు. నా గుడికి వచ్చినటువంటి వాళ్ళు నా గుడిలోనే నేను కట్టేసుకోవాలని, నా సత్సంగానికి వచ్చినటువంటి నా సత్సంగంలో నేను కట్టేసుకోవాలని చెప్పి ఎవరైతే భావిస్తారో వాళ్లకు బాబా యొక్క కృపతో ఇక పని లేదు. దేంతో పని అంటే వచ్చేటువంటి వాళ్ళ సంఖ్యతోటి, జరిగేటువంటి ఆడంబరంతో పని తప్ప బాబా కృపతోటి ఇక సంబంధం లేదు. ఇక్కడ బాబా చెప్పినటువంటిది ఏంటంటే అభేద భావాన్ని వదలండి. మా గుడే, కొంతమంది చెప్తుంటారు భక్తులు, ఆశ్చర్యం వేస్తుంది, మాకు ఫలానా చోట మా ఉండే చోట గుడి ఉందండి, అబ్బో అది మహా అద్భుతం అండి అంటారు. అరే సృష్టి అంతా నిండి ఉన్నటువంటి సద్గురువే మహా అద్భుతమైనప్పుడు నువ్వు ఆయన ఒక చిన్న కుటీరానికి ఎలా పరిమితం చేస్తావు? ఈరోజు బాబా ద్వారకామాయికే పరిమితమా, సమాధి మందిరానికే పరిమితమగా కాదు కదా. ఈ విశాల ప్రపంచమంతా కూడా ఆయనే నిండి ఉన్నాడు కదా. ఈ విశాల ప్రపంచమంతా కూడా అద్భుతమైందని చెప్పి మనం భావించాలి. ఇటువంటి అవగాహనకు మనం రావాలి తప్ప కుంచితంగా ఒక ప్రాంతానికి, ఒక గుడికి, ఒక సత్సంగానికి ఇందుకు మాత్రం మనము బాబాను పరిమితం చేయకూడదు. బాబా ఈ సువిశాల ప్రపంచంలో ఆయన్నే నిండి ఉన్నాడు. ఆయన నిండి ఉన్నటువంటి ఈ సువిశాల ప్రపంచమంతా కూడా అత్యంత మహిమ కలిగినటువంటిది, పవిత్రత కలిగినటువంటిది అనేటువంటి భావనతో మనం ఉండాలి. ఎందుకంటే బాబా యొక్క అనుగ్రహము ఎప్పుడు ఎవరిపైన ఎలా అది వర్షిస్తుందో తెలియదు. అసలు బాబా అంటే తెలియనటువంటి వాళ్లకు ఆ రోజుల్లో వారి అనుగ్రహము ఎంత అద్భుతంగా లభించింది. ఎవరినైనా సరే బాబా వారి మనస్సుల్లో ప్రేరేపణ కలిగించి వారిని తమ వద్దకు తెచ్చుకున్నారంటే అందులో గొప్ప పరమార్థం దాగి ఉంటుంది. అందుకోసమే కొంతమంది భక్తులను ప్రత్యేకంగా బాబా రప్పించుకుంటారు. దాస్గన్ మహారాజు యొక్క కీర్తన విన్నటువంటి హరిశ్చంద్ర పితాలే మనసులో దృఢమైనటువంటి నిర్ణయానికి వస్తాడు. ఎందుకంటే తన కొడుకు స్థితి బాగలేదు, మూర్ఛరోగంతో బాధపడుతూ ఉన్నాడు. దాస్గన్ మహారాజు యొక్క కీర్తనను కర్ణాకర్ణిగా విని పితాలే బాబా దర్శనం కోసము వెళ్ళాలనేటువంటి కోరిక కలిగింది. పూర్వపుణ్య ఫలితంగా అతనికి బాబా దర్శనం చేసుకునేటువంటి అదృష్టం కలిగింది. భార్య కొడుకుతో సహా రకరకాలైనటువంటి ఫలాలను తీసుకొని షిరిడీకి బయలుదేరుతాడు.
షిరిడీకి వెళ్ళినటువంటి పితాలే బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ తర్వాత భార్య, ఆ తర్వాత పుత్రుడు బాబాకు నమస్కారం చేయగానే విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి పిడిసి వస్తుంది. అందరూ కూడా భయపడిపోతారు. భార్య అనుకుంటుంది, పితాలే భార్య, అరే రే ఇక్కడికి వస్తే కొడుకు రోగం తగ్గుతుందనుకుంటే మరీ ఎక్కువైంది, పెనం మించి పొయ్యిలో పడ్డటువంటి పరిస్థితి మాదైంది అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంటుంది. పితాలే భార్యను ఎవరు ఓదార్చలేకపోతున్నారు, అంతగా రోధిస్తూ ఉంది. అప్పుడు బాబా అంటారు, అమ్మా మనసులో ధైర్యం తెచ్చుకో, అబ్బాయిని లేపి జాగ్రత్తగా తీసుకెళ్ళు, అతనికి తెలివి వస్తుంది, పిల్లవాన్ని బసకు తీసుకెళ్ళండి, కాసేపట్లో అతడు బాగవుతాడు, ఊరికే కంగారు పడకు అని చెప్పి బాబా ధైర్యం చెప్తారు. వారు బసకు వెళ్ళిన తర్వాత పిల్లవాడు తెలివికి వస్తాడు, కుటుంబం అంతా కూడా ఆనందపడుతుంది. ఆ విధంగా షిరిడీలో కొన్ని రోజులు ఉన్న తర్వాత మెల్లమెల్లగా పిల్లవాడి యొక్క మూర్ఛ రోగం తగ్గుతూ వస్తుంది. అంతకుముందు రోజుకు 7 సార్లు 10 సార్లు వచ్చేటువంటి మూర్ఛ క్రమక్రమంగా 4 సార్లు 5 సార్లు, ఒక్కొక్కసారి ఆ రోజంతా కూడా రానటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత తన కొడుకు మూర్ఛ వ్యాధి నివారణ జరిగిందని చెప్పి బాబా దగ్గర అనుమతి కోసం పితాలే వెళ్తే బాబా విభూతితో పాటు పితాలేకు 3 రూపాయలు తీసి వారి చేతిలో పెడతారు. అప్పుడు బాబా ఇలా అంటారు, బాబు నేను ఇంతకు పూర్వం నీకు 2 రూపాయలు ఇచ్చి ఉన్నాను, వాటితో పాటు ఈ 3ని ఉంచి పూజ చెయ్యు, నీకు శుభం కలుగుతుంది. ఆ రూపాయలను పితాలే చేతిలోకి తీసుకొని దాన్ని ప్రసాదంగా తీసుకొని ఆనందంగా తిరిగి వెళ్ళాడు. కానీ పితాలేకు అర్థం కానటువంటి విషయం ఏమిటంటే, అంతకు మునిపే 2 రూపాయలు ఎప్పుడు ఇచ్చారు, నేను ఎప్పుడు షిరిడీకి రాలేదు, ఇదే మొదటిసారి రావడం అని చెప్పి ఆ సంశయంతో ఇంటికి వెళ్తారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన కొడుకు మూర్ఛ వ్యాధి తగ్గడంతో ఆ బాబా లీల చూడడానికి అనేక మంది బంధువులు ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు తల్లిని అడుగుతాడు, అమ్మా బాబా ఇంతకుముందే 2 రూపాయలు మనకిచ్చానన్నాడు, మనం ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళామా నా చిన్నతనంలో అంటే ఆ తల్లి చెప్తుంది, ఈరోజు నీ కొడుకుని తీసుకొని నువ్వు షిరిడీకి వెళ్ళినట్టే నీ చిన్నతనంలో నీ తండ్రి నిన్ను తీసుకొని అక్కల్కోట మహారాజు వద్దకు వెళ్ళాడు. అక్కల్కోట మహారాజు పట్ల మీ తండ్రికి అనన్యమైనటువంటి భక్తి శ్రద్ధలు, ఆ భక్తి శ్రద్ధలను మెచ్చి అక్కల్కోట మహారాజు మీ నాన్నగారికి 2 రూపాయలను ఇచ్చాడు. మీ నాన్నగారు ఉన్న రోజులు వాటికి క్రమం తప్పకుండా నియమబద్ధంగా పూజ జరిగింది. వారు గతించిన తర్వాత అవి ఎక్కడ పోయాయో పిల్లల చేతిలో అవి ఆట వస్తువులు అయిపోయాయి అని అంటే, మరి ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చాడు బాబా, వాటితో కలిపి పూజించుకోమన్నాడంటే, నేను మీ కుటుంబాన్ని ఎప్పుడూ నేను రక్షిస్తూనే ఉన్నాను. నేను ఏ అవతారంలో ఉన్నా సరే మీ కుటుంబం క్షేమం నేను కోరుతాను. ఆ రోజు అక్కల్కోట మహారాజుగా నేను ఉన్నప్పుడు మీకు 2 రూపాయలు ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చానని చెప్తున్నారు. వీటినైనా సరే జాగ్రత్తగా నువ్వు దాచిపెట్టుకొని తరతరాలు దీన్ని పూజించేలాగా చెయ్యి అని చెప్పి తల్లి చెప్తుంది. ఇప్పటికీ కూడా పితాలో ఇంట్లో ఆ 3 నాణ్యాలు ఉంటాయి. బాబా ఇచ్చినటువంటి చిన్న పాదుకలు కూడా పితాలే ఇంట్లో ఉంటాయి. దాదాపు 4-5 ఏళ్ల క్రితం ముంబై వెళ్ళినప్పుడు ఆ నాణ్యాలను ఆ పాదుకలను దర్శించుకునేటువంటి అదృష్టం కలిగింది. ఈ విధంగా ప్రతి భక్తుడి యొక్క ఆపదలను బాబా గమనిస్తూ ఉంటాడు. గమనించి వారికి నివారణోపాయాలను బాబాయే ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మరొక అద్భుతమైనటువంటి కథ, నేను ముందు చెప్పినట్టు బాబా కేవలం గురువు దైవం మాత్రమే కాదు, మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి గొప్ప శక్తి. అంబేడ్కర్కు ఎంత గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. మరణమే శరణ్యం అని చెప్పి షిరిడీకి వచ్చినటువంటి అంబేడ్కర్కు అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇస్తాడు కదా. అంబేడ్కర్ మొదట ఉద్యోగం చేశాడు, తర్వాత వ్యాపారం చేశాడు, నష్టాల్లోకి పోయాడు. అనేక సంవత్సరాలుగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ పోషణ కూడా కష్టమవుతున్నటువంటి సందర్భంలో బాబాను అనేక సార్లు ప్రాధేయపడితే మంచి రోజులు వస్తాయిలే అని చెప్పి బాబా చెప్పాడు. కానీ ఆ మంచి రోజులు ఏవీ దగ్గరలో కనిపించలేదు. ఒకరోజు భార్యా పిల్లలతో పాటు షిరిడీకి వచ్చి, మరణిస్తే నేను అక్కడే మరణించాలి, ఎలాగైనా సరే నా సమస్యలు పరిష్కారం కాకపోతే బలవన్మరణం షిరిడీలోనే పొందాలని చెప్పి వస్తాడు. బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఒకరోజు రాత్రి సాటేవాడ వద్ద ఉన్నటువంటి బావి వద్ద కూర్చొని అంబేడ్కర్ ఉంటారు. పొద్దుపోయిన తర్వాత ఎవరు లేని సమయంలో ఆ బావిలో దూకి బలవన్మరణం చెందాలనుకుంటాడు. అక్కడ కూర్చున్నటువంటి అంబేడ్కర్ను గమనించి సగనమేర్ నాయకు అక్కల్కోట మహారాజు యొక్క పుస్తకాన్ని తీసుకెళ్ళి అతనికి ఇస్తారు. ఎప్పుడైనా అక్కల్కోట మహారాజు యొక్క చరిత్ర మీరు చదివారా? ఆ చరిత్ర చాలా అమోఘమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది అని చెప్పి అతని చేతికిచ్చి చదవమంటారు. అతను ఆ పుస్తకం తెరవగానే
ఒక భక్తుడు బలవన్మరణం చెందాలని బావిలో దూకితే అక్కల్కోట మహారాజు అతన్ని బయటికి తీసి చెప్తాడు, నువ్వు ఇప్పుడు అనుభవించినటువంటి కర్మల్ని ఈ జన్మలోనే అనుభవించకపోతే ఆ కర్మానుసారం మళ్ళీ నీకు వచ్చే జన్మలో కూడా నీ వెంటాడుతుంది, కాబట్టి ఆ కర్మపాశం నువ్వు తప్పించుకోలేవు, అనుభవించాల్సింది ఇప్పుడే గురు చరణాల వద్ద సుఖంగా అనుభవించు అని చెప్పి చెప్తారు. అప్పుడు తనకు అర్థమవుతుంది, బాబాయే స్వయంగా సగనమేర్ నాయక్తో ఈ పుస్తకాన్ని ఇప్పించి తను చేసుకునేటువంటి అకృత్యాన్ని ఆపాడని చెప్పి తన బలవన్మరణాన్ని విరమించుకొని తెల్లవారి బాబా దగ్గరికి వెళ్తే బాబా ఒక జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని ఇస్తే ఆ పుస్తకాన్ని చదివి జ్యోతిష్యంలో ప్రావీణ్యాన్ని సంపాదించి ప్రముఖ జ్యోతిష్యుడిగా పూణేలో వెలుగొందుతాడు. పోగొట్టుకున్నటువంటి ఆస్తిని సంపదను అన్నిటినీ కూడా మళ్ళీ పొందుతాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనలో ఏదైనా చెడు ఆలోచనలు కలిగినప్పుడు వాటిని బాబా కట్టడి చేస్తారు. ఎప్పుడు నీకు అదను అనుభవం అవుతుందంటే బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు. ఆ విశ్వాసం కలిగినటువంటి వారికి ఎప్పుడూ కూడా బాబా మార్గనిర్దేశం చేస్తారు. అంతేకాదు ఈ కథ చదివినటువంటి కొన్ని లక్షలాది మందికి మనం అనుభవించాల్సినటువంటి కర్మ ఇప్పుడే అనుభవించాలి, కొంత కష్టకాలం ఉంటే ఉండవచ్చు కాక బలవన్మరణం అనేటువంటిది సరైనటువంటిది కాదు, మనం ఆత్మస్థైర్యంతో ఉంటే ఖచ్చితంగా బాబా మనల్ని ఒడ్డుకు చేరుస్తాడు. అక్కల్కోట మహారాజు ఎలాగైతే తన భక్తుడు బలవన్మరణం చెందాలనుకున్నప్పుడు తనని బావిలో నుంచి తీసి మళ్ళీ బయటపెట్టాడో అలా మనల్ని బాబా కష్టాల కడల నుంచి తీసి బయట పెడతారనేటువంటి విశ్వాసం మనకు ఉంటుంది. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.